గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కోడాపుట్టు ఉబ్బింగుల దొరగూడ గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉబ్బింగుల గ్రామం నుంచి లక్ష్మీపురం వచ్చే మార్గంలో ఉన్న గడ్డ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. గడ్డకు అవతల వైపు ఉన్న ఉబ్బెంగుల దొరగూడ గిరిజనులు ఆ ప్రవాహంలో దిగి ప్రయాణిస్తేనే కనీసం పంచాయతీ కేంద్రానికి చేరగలరు. ఈ గడ్డపై వంతెన నిర్మించాలని, 2 గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించాలని అనేక మార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదంటున్నారు. కోడాపుట్టు సమీపంలో గడ్డ ప్రవాహం పెరగడంతో గ్రామస్తులంతా గ్రామాల్లో మగ్గిపోయారు. బిరుగుడ గడ్డపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయని, పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏజెన్సీలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 82.90కు చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 20,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కాగా అధికారులు 4 గేట్లెత్తి 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎర్రకాలువ జలాశయం దిగువ మండలాలు ప్రజలు, నిడదవోలు తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించిన రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో డైవర్షన్ రహదారిపై జల్లేరువాగు ప్రవహిస్తుండగా 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సదుపాయం లేకుండా పోయింది. ఇప్పలపాడు, రెడ్డి గణపవరం, కన్నాపురం వద్ద వాగులు రహదారులపై ప్రవహించడంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం అల్లూరు ఏజెన్సీలో ఎలా చూపడుతోంది? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గడిచిన 48 గంటల నుంచి కూడాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిందో ఇది మరింత బలపడి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే గడిచిన 48 గంటల నుంచి కూడాను ఉత్తర దక్షిణ కోస్తాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు తీవ్రమైనటువంటి గాలులు ఏదైతే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర బలమైన ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అక్కడక్కడ భారీ వర్షానికి చెట్లు కూడా నేలరాలిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకో పక్క కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే అల్లూరు జిల్లా ఉందో ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అయితే విద్యుత్ స్తంభాలు నేల ఒరగడం, మరోవైపు కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి కూడా నెలకొంది. అయితే రాకపోకలు కొంత ఇబ్బంది కూడా కలిగినట్టుగా ఇప్పటికే మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమై ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క ఏ ఒక్కరు కూడా జిల్లా అధికారి ఆదేశానుసారంగా ఏ ఒక్క రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, అదే కింది స్థాయి సిబ్బంది కూడా ఎవరు కూడా సెలవులపై వెళ్ళడానికి వీలేదని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు పర్టికులర్ గా ఏదైతే 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటికి కూడాను సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నదాతగా చెప్పుకునేటువంటి పేరు నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు నారుమళ్లు వేసుకున్న నేపథ్యంలో రైతాంగానికి వర్షాలు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టే అవకాశాలు అయితే కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి ఋతుపవనాల నేపథ్యంలో వానలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ తుఫానులు కానీ లేదంటే అల్పపీడనాలు కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన నేపథ్యంలో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే పంట పొలాలన్నీ కూడాను నీట మునిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే జలాశయాలన్నీ కూడాను భారీగా ఇంట్లో చాలా ఎక్కువగా ఉండడంతో చాలా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ స్పష్టంగా ఇటు గోదావరి
పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే కృష్ణా జలాశయం కూడా నిండుకున్న పరిస్థితి. ఇంకో పక్క నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడాను నదులన్నీ కూడాను పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. నాగావళి కావచ్చు, వంశధార కావచ్చు, ఇవన్నీ కూడాను. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ఏది అయినప్పుడు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది వాయుగుండంగా మారితే మాత్రం దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.